వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 9వ రోజు శుక్రవారం నాడు మహిషాసుర మర్దిని రూపంలో అలంకరించి పూజలు చేశారు. పురోహితుడు అల్లాడి శ్రీనివాస్ అస్మిత మాసంలో నవరాత్రి పూజల్లో కరుణించు మాయమ్మ, రావమ్మ, దుర్గమ్మ అనే నామస్మరణంతో భక్తులు ఆకట్టుకున్నారు. శుక్రవారం మహిషాసుర మర్దిని రూపంలో అమ్మవారిని అలంకరించి ముస్తాబు చేశారు. భక్త భజన బృందం పచ్చని కీర్తనలతో భక్తులకు కనువిందు చేశారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. పురోహితుడు అల్లాడి శ్రీనివాస స్వామి ఆస్మిత మాసంలో నవరాత్రి పూజలో కరుణించు మాయమ్మ, రావమ్మ, దుర్గమ్మ అనే నామస్మరణతో పరవశంలో ముంచెత్తారు. మహిషాసుర మర్దిని రూపంలో దేవీ మాతకు అలంకరించినట్లు పురోహితుడు అల్లాడి శ్రీనివాస స్వామి అన్నారు. ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, పాడి పంటలు బాగా పండాలని అని చెప్పారు. సామూహికంగా అన్ని కులాల వాళ్ళు కలిపి గ్రామంలో నిలబెడుతున్నటువంటి దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవ కార్యక్రమాలు. ఇది ఇవాళ 9వ రోజు. అమ్మవారు 9వ రోజు నాడు మహిషాసుర మర్దినిగా ఇవాళ పూజలు అందుకుంది. మరి ప్రతి సంవత్సరం 1986వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు దాదాపు 38 సంవత్సరాల నుంచి ఇక్కడ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను సామూహికంగా అందరం కలిసి కట్టుగా చేసి ఒక రోజున అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి, ఒకరోజు చండీ హోమాన్ని చేసి, ఒకరోజు కుంకుమార్చనలతోని ప్రతినిత్యం